జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏట్నాయనా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. దా అన్నం తిందు గాని. తిను. ఆకలిగా లేదమ్మా. ఆకలి లేకపోవడం ఏట్నాయనా? కొంచెం తిను. వద్దమ్మా. నాయనా నాయనా కొంచెం. ఏందత్తా రాజు కంచం ముందు నుంచి అట్లా లేచెళ్ళిండు? వాళ్ళ పెద్దయ్య గారింట్లో ఏదో చిన్న గొడవ అయినదంట. ఈడు కూడా బాధపడుతూ కడుపు ఎండబెట్టుకుంటున్నాడు. ఏంటో పాపం, నా వల్లే అన్నయ్యకి ఇన్ని బాధలు. భోంచేయమని పాపం రాజు ఎంతో బతిమాలాడు. నాన్న ఆర్డర్ వేశాక దాన్ని నేనెలా బ్రేక్ చేస్తాను? నేను హార్ష్గా మాట్లాడానని రాజు ఏమైనా ఫీల్ అయి ఉంటాడా? ఈ రైస్ పీస్ ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం. అమ్మాయి గారు. హాయ్ రైస్ పీస్. మీరు అలా పిలుస్తుంటే ఇంతకుముందు కోపం వచ్చేది, కానీ ఇప్పుడెందుకో సంతోషంగా ఉంది అమ్మాయి గారు. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చాను అమ్మాయి గారు. ఇప్పటిదాకా గంత డల్గా ఉన్న మనిషి అమ్మాయి గారు ఫోన్ చేయంగానే ఎంత హుషారైండు. ఆయన ఇంత చీకటి పడ్డాక సొంత పెళ్ళాంతో మాట్లాడుతున్నట్టు గా ఫోన్లేంది? నాకేం సమజేతలే. భోంచేసావా రాజు? లేదమ్మాయి గారు. ఏ, ఎందుకని? ఇప్పటికే లేట్ అయింది కదా. ఉదయం నుంచి మీరేం తినలేదు కదా, అందుకని నాకు తినబుద్ధి కాలేదు. రాజు, నీ ముందే పాలు తాగాను కదా, ముందు నువ్వు వెళ్ళి తిను. సరే అమ్మాయి గారు, మీరు చెప్పారుగా, తింటాను. బయట పడలేకపోతున్నావు కానీ నీ మనసులో కూడా నా మీద ప్రేమ ఉంది రాజు. అందుకే నా గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావు. నేను తినలేదని తెలిసాక నువ్వు తినలేకపోతున్నావు. అమ్మాయి గారు. రాజు, సరే అమ్మాయి గారు, గుడ్ నైట్. గుడ్ నైట్ రాజు. ఎవరికి రాజు గుడ్ నైట్ చెప్తున్నావు? అమ్మాయి గారు ఫోన్ చేశారు, తనకే చెప్తున్నాను. అన్నం తిన్నీకి నీకు మనసు బాలేదు గాని ఫోన్లు మాత్రం గంటలు గంటలు మాట్లాడతావులే. సరే, గాముచ్చట్ నాకెందుకు? యాదుకున్నదిగా 14వ తారీఖు అంటే ప్రేమికుల రోజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.